యాడికి మండల కేంద్రంలోని నారాయణ స్వామి కాలనీలో 78వ స్వాతంత్ర దినోత్సవం మరియు కామ్రేడ్ పెదకోట్ల నారాయణ స్వామి 34వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ పార్టీ నాయకులతో పాటు వివిధ పార్టీల ప్రముఖ నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభకు సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి, సిపిఐ సీనియర్ నాయకులు వికే ప్రదీప్ రెడ్డి, వైసీపీ నాయకులు పేరం నాగిరెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి, సిపిఐ తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, సిపిఐ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, నీలూరు లక్ష్మయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్, రైతు సంఘం నియోజకవర్గ నాయకులు శ్రీరాములు, ఓబిరెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు జూటూరు అబ్దుల్ రజాక్, వైసీపీ సీనియర్ నాయకులు బాలా రమేష్ బాబు, సిపిఎం మండల కార్యదర్శి బషీర్ అహ్మద్, జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ కామ్రేడ్ నారాయణ స్వామి సాధారణ చేనేత కుటుంబంలో జన్మించి సిపిఐ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నిరుపేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అదేవిధంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది త్యాగాల పోరాట ఫలితమే స్వేచ్ఛా స్వాతంత్రమన్నారు. భారతదేశంలో 70% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు కనీస మద్దతు ధర కోసం ఉద్యమాలు చేస్తే 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని కల్లారా చూశామన్నారు. తెదేపా సీనియర్ నాయకుడు చవ్వా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు సాగునీరు, తాగునీటి కోసం సిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ నిత్యం నిరుపేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు జూటూరు బషీర్, జూటూరు ఇస్మాయిల్, సిపిఐ యువ నాయకులు జూటూరు మహబూబ్ రబ్బానీ, జూటూరు సర్దార్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు, శివన్న, సూర్యనారాయణ, బాలచౌడయ్య, కుళ్ళాయిరెడ్డి, కౌలు రౌతు సంఘం నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారాయణస్వామి యొక్క వర్ధంతి ఈ ఆగస్టు 15 రోజుననే జాతీయ దినం జరగడం గర్వకారణంగా ఉంది. నాకు ప్రతిభన జాఫర్భాయ్ నిన్న మొన్నటి నుంచి టచ్లో సలహాలు ఇస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతిదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి, ప్రాంగణంలో ఆహ్లాదపరచండి, పోయేటప్పుడు ఆనందపరచండి, ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే అది మీదే బాధ్యత అని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ వచ్చిన ప్రతి నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారాయణస్వామి అన్న ఒక నాయకుడిగా, విశ్వాసంగా, పార్టీ విశ్వాసంగా నారాయణస్వామి అంటే ఒక నమ్మకం నిరూపించుకున్నారు. ఆయనకు అందుకే సజీవంగా 34 సంవత్సరాల తర్వాత కూడా ఇంత కార్యక్రమం, ఇంతమంది నాయకులు, మెచ్యూరిటీ కలిగిన నాయకులు ఇంతమంది వచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తాం. తర్వాత నారాయణస్వామి కాలనీ యాడికి చరిత్రలో నిలబడిపోయేటట్లుగా ఈ నారాయణస్వామి కాలనీ అట్లే ఆయన పేరు సజీవంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, పెద్దలు చాలామంది మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం కింద కూడా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ అధ్యక్షత రజాక్ చేయవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీల గురించి చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండకపోవచ్చు, కానీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కమ్యూనిస్టు భావాలు, అంతో ఇంత కమ్యూనిస్టు భావాలు ఉంటేనే వాళ్ళు రాజకీయంలోకి వస్తారు. కమ్యూనిస్టు భావం అంటే ఏం లేదు, మన చుట్టూ అన్యాయం జరుగుతుందిరా అంటే దాన్ని ప్రశ్నించడమే అదే కమ్యూనిస్టు భావం. మనకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే మనము చూస్తూ ఊరుకుండకుండా ప్రశ్నించడం అనేది మనలో ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి. మళ్ళీ ఇన్నేళ్లుగా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతున్నప్పటికీ వారికి అధికారం అనేది చాలా తక్కువ రాష్ట్రాల్లోనే దొరికింది. యాడికి మండలంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో ముఖ్యులైనటువంటి నారాయణస్వామి గారి వర్ధంతి సందర్భంగా
ఆయన నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన కామ్రేడ్స్ లో సీనియర్ నాయకులైనటువంటి నీరు లక్ష్మణ్ గారు జెండా ఆవిష్కరించాల్సిందో जोहार 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 అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమంలో చుట్టూ పాల్గొంటూ ఉన్నటువంటి యాడికి మండల సహాయ కార్యదర్శి పుట్టి రాముడు గారిని పూలమాల సమర్పించి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. నీతో మాట్లాడిస్తే నారాయణ స్వామి గల్లీలో రానా కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దకొట్ల నారాయణ స్వామికి సీనియర్ నాయకుడు పెద్దకొట్ల నారాయణ స్వామికి 34వ వర్ధంతి విజయవంతం చేయాలని కోరుతూ అయ్యా గత కొన్నేళ్లుగా యాడికిలో పెద్దకొట్ల నారాయణ స్వామి కమ్యూనిస్టు నారాయణ స్వామి కమ్యూనిస్టు ఈయన చొరవతోనే వికే వెంకటరామరెడ్డి వికే ఆదినారాయణ రెడ్డి యంగమనాయుడు గారు వీళ్ళందరూ చొరవతో నారాయణ స్వామి కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాలకు సన్నిహితుడై దేశ ప్రజలకు అంకితమై పేద కుటుంబంలో జన్మించి ఈ పొద్దు ఈయన 34వ వర్ధంతి జరుపుకుంటారంటే ఈయన ప్రత్యేకత చాలా మనం చెప్పుకోదగ్గట్టు. మన ముందుండే పిల్లలకు కూడా ఇది ఆనవాయితీగా తీసుకురావాలని ముందు కూడా పెద్దకొట్ల నారాయణ స్వామి వర్ధంతిని మరవకుండా ఈయన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ నాతోటి మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. కామ్రేడ్ నారాయణ స్వామి అన్న గారికి కామ్రేడ్ నారాయణ స్వామి గారికి దాని కలుపుని 34 సంవత్సరం చేసుకుంటే 91 కదా. అదే ఇక్కడ 33 వర్ధంతికి నిజం సంతోషం. మనకు నేను చదివే రోజుల్లో డిగ్రీ చదివేటప్పుడు ఎకనామిక్స్ లో వస్తుంది వెస్టర్న్ కంట్రీస్, క్యాపిటలిస్టిక్ కంట్రీస్ పెట్టుబడిదారీ వ్యవస్థ, అలాగే మన తూర్పు దేశాలేమో సోషలిస్టిక్, అంటే రష్యా కానీ చైనా కానీ కమ్యూనిస్ట్ కంట్రీ. ఈ రెండు కలిపితే భారతదేశం విశ్వ ఎకానమీ అంటారు.